వ్యాట్స్లో మనకి అసలు డిఫరెంట్ సర్జరీస్ అనేది ఎవరెవరికి చేస్తాము, ఎందుకు చేస్తాము? వ్యాట్స్ బుల్లెక్టమీ అంటే గాలి బుడగలు లాంటివి రావటం. అంటే చిన్నపిల్లల్లో అంటే మార్ఫన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో ఇట్లాంటివి కంజనిటల్గా వస్తాయి. వాటి వల్ల అది పగిలితే గనక మనం తీసుకునే గాలి పీల్చుకునేది బయటికి అంటే లంగ్ బయటికి వచ్చేసి లంగ్ చుట్టూతా కూడా ఎయిర్ నిలవటం అనేది జరుగుతుంది. దానివల్ల లంగ్ని పుష్ చేసేసి దాన్ని నీమోథొరాక్స్ అంటాం. ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ కండిషన్. అలాంటప్పుడు మనం ఏదైతే ఆ గాలి బుడగ ఉందో దాన్ని తొలగించాల్సిందే, కానీ ఫాస్ట్గా చేయాలి. దట్ ఈస్ కాల్డ్ వ్యాట్స్ బుల్లెక్టమీ. అట్లానే స్మోకర్స్లో కూడా ఇట్లాంటి గాలి బుడగలు అనేది రావచ్చు. సో స్మోకర్స్లో, మార్ఫనాయిడ్ చిల్డ్రన్లో, వీళ్ళల్లో మనకి నీమోథొరాక్స్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ కండిషన్ అండ్ ఇట్ కెన్ బి డన్ ఇన్ వ్యాట్స్. అట్లానే టీబీ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, టీబీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో లోపల కూడా మనకి ఊపిరితిత్తు చుట్టూతా పొరలాగా ఉంటుంది. అది గట్టిపడిపోయి ఊపిరితిత్తుని గాలి పీల్చలేనిగా చేస్తుంది అనమాట. అప్పుడు ఆ పొరనంతా మనం తీసేయటం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ డీకార్టికేషన్. అది కూడా మనం చిన్న ఇన్సెషన్. సో దానికి వ్యాట్స్ డీకార్టికేషన్ అనేది చేయబడుతుంది.